అందులో 27 మంది చనిపోతే అందులో 12 మంది మహిళలుగా ఉన్నారు. ఏపీకి చెందిన సంగీత అయితే తెలంగాణకు చెందిన భూమిక అని మనం పత్రికలు రాశాయి, మనం చదివాం. ఉదయం నుంచి మనం వాళ్లకు నివాళులు కూడా అర్పిస్తున్నాం. ఒక మహిళా సంఘంగా మహిళలు పురుషులతో సమానంగా ఈ సమాజంలో ఉన్న వివక్షతను ప్రశ్నిస్తున్నారు. ధనిక పేద తేడా ఎందుకంటున్నారు? మా పైన ఈ అత్యాచారాలు, తర్వాత ఈ గృహహింస, ఈ రాజ్యహింస ఎందుకని ప్రశ్నిస్తున్నారు. దీనికి అంతిమ మార్గంగా వాళ్ళు విప్లవోద్యమాన్ని ఎంచుకున్నారు. వాళ్ళ మనస్తత్వాల్ని మనము మీకు అభినవ్ పరిచయం చేసిండు. ఇంకా కొంత భూమిక గురించి మనం చెప్పుకోవాలంటే ఆమె కేశంపేట మండలం వేముల నర్వ గ్రామానికి చెందిన ఆమె పుట్టిన తర్వాత చిన్నగున్నప్పుడే వాళ్ళ తల్లి పాము కాటుకు గురై చనిపోయింది. వాళ్ళ నాన్న మళ్ళీ పెళ్లి చేసుకుంటే తర్వాత వారికి 3 కూతుళ్ళు పుట్టిండ్రు. అంటే 6గుల్లో ఆమె మధ్య ఆమె గౌడ కులానికి చెందింది కాబట్టి చిన్నగున్నప్పటి నుంచి కళ్ళు మామూలు అయితేనేమి, అవి అమ్మడంలో అయితేనేమి, తీసుకురావడాల్లో అయితేనేమి, సైకిల్ తీసుకొని చాలా ఆ కుల వృత్తిని కూడా తను చేసి వాళ్ళ నాన్నకు అండగా ఉండింది. 5వ తరగతి అయిపోతే పక్క ఊరికి వెళ్ళి చదవడం మొదలుపెట్టింది. మొదటి నుంచి తన మనస్తత్వాన్ని మనం గమనిస్తే హార్డ్ వర్క్ చేసే నేచర్ తనకు ఎక్కువ, క్రమశిక్షణ, తర్వాత బద్ధకము, నిరుత్సాహంగా ఉండడం మనం ఎప్పుడూ ఆమె నుంచి చూడమది. ఒక పని చెప్పినామంటే ఆ పని నాకు కాదు అనేది అస్సలు ఆమె చరిత్రలోనే లేదు. మా దాంట్లో ఉన్న ఒక ఆర్టిస్టు ఆమెకు సభల సందర్భంగా ఒక నినాదం గోడపైన రాయాలా అని, వాల్ రైటింగ్ చేయాలి అని అంటే తను రాదు అనలేదు. ఒక్కసారి కింద రాసుకొని ఆ తర్వాత పైన రాసింది. అసలు ఆ ఆర్టిస్టే వండర్ అవుతుంది, ఇంత బాగా ఒకటేసారి ఎట్లా రాసింది అని. ఇంకా ఆమె కీచు గొంతైనా కూడా నువ్వు పాటలు పాడాలా, కల్చరల్ దాంట్లో నువ్వు కల్చరల్ టీంకు బాధ్యత వహించాలా అంటే అది తన మీద వేసుకొని చాలా బాగా పాడడం నేర్చుకుంది, బాధ్యత వహించింది కల్చరల్ సిటీ టీంకు. అంటే ఇవన్నీ తనలో ఉన్న ఏంటంటే ఒక పట్టుదల, క్రమశిక్షణ, దీనివల్లనే మనము నేర్చుకుంటాం. అందుకని ఆమె నుంచి మనం ఖచ్చితంగా అది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఎవరు పిలిచినా కూడా, ఏ విద్యార్థి నాయకుడు పిలిచినా కూడా తను కొంతమంది మహిళల్ని వేసుకొని వెళ్ళేది. అంటే తను చెప్పడంలో ఒక విషయాన్ని కన్విన్స్ చేయించే నేచర్ తనకు చాలా బాగుంది అన్నట్టు. అందుకని అటువంటి భూమిక, అటువంటి ఆమె ఏంటంటే తన వ్యక్తిగతంగా తన జీవితంలో ఒక ఆయన అంటే ఇద్దరు స్నేహంగా ఉన్నా కూడా ఆయన నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేను అంటే ఆ విషయాన్ని కూడా ఆమె అర్థం చేసుకుంది. ఎందుకు చేసుకోవంటే నువ్వు నాకంటే ఎక్కువ ఏజ్లో ఉన్నావు అని అంటే కూడా ఆ విషయాన్ని చాలా పాజిటివ్గా తీసుకుంది ఆమె. ఆ వ్యక్తి మీద దేశం పెంచుకోలేదు. ఎందుకంటే సమాజంలో పితృస్వామ్యం అనేది ఈ సమాజం మారితేనే మారుతుంది. అందుకని ఆయన కూడా సమాజంలో మారినప్పుడే ఆయనలో కూడా పితృస్వామ్యం అనేది పోతుంది. అది సహజం అని దాన్ని చాలా లైట్గా తీసుకుంది. అందుకే అంత ఉన్నత స్థాయికి తను వెళ్ళగలిగింది. అటువంటి ఆమెను మనం చూడలేకపోయినాము. అటువంటి ఆమె కడచూపుకు ఎవరు కుటుంబ సభ్యులతో పాటు మనం ఎవరము నోచుకోలేదంటే ఈ రాజ్యము ఎంత క్రూరంగా ఉండేదనేది మనము అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు ఎన్కౌంటర్ అయితే మామూలుగా వాళ్ళని తెచ్చుకోవడమే గగనమయ్యేది. ఇప్పుడు తెచ్చుకోవడానికి వెళ్తే కూడా వాళ్ళని ఇవ్వని పరిస్థితి అయ్యిందంటే రాజ్యం యొక్క తీవ్ర రూపం ఎట్లా మారుతుందో అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.